ఇటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ల మాధవి ఆధ్వర్యంలో మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలతో మొట్టమొదటిసారిగా మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తోడ్పాటు కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్తున్న ఎమ్మెల్యే గళ్ల మాధవితో మా కరస్పాండెంట్ కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆఫీస్లో ఉన్నాము. కూటమి ప్రభుత్వం గల్లా మాధవి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. అది కూడా మహిళా గ్రీవెన్స్ అనేది ఫస్ట్ మహిళగా ఒక ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి మాధవి గారు చేసే ప్రయత్నం ఏమిటో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఇవాళ మంగళవారం అండి. ప్రతి మంగళవారం కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళా గ్రీవియన్స్తో రెడీగా ఉంటుంది. మహిళలు తమ తమ సమస్యలతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరిష్కారం దిశగా మేము పనిచేస్తూ ఉన్నాము. అయితే మహిళల కోసం ప్రత్యేకంగా ఎందుకు పెట్టాలి అని అంటే, మహిళలు ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇంత పోటీలో సమస్య చెప్పుకోవడానికి కూడా ఒక 10 మందిని 20 మందిని దాటి చెప్పుకునే పరిస్థితి లేని అవకాశం కూడా మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల చెప్పుకోలేని పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత మహిళలకు ఒక ప్రత్యేకమైన రోజు కేటాయించి వాళ్ళ సమస్యల్ని ప్రత్యేకంగా వినాల్సిన అవసరం ఉంది అని చెప్పి గ్రహించి ఈ యొక్క మహిళా గ్రీవియన్స్ని నేను ఒక మహిళా ఎమ్మెల్యేగా అదొక నా బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఈరోజు ఈ మహిళా గ్రీవియన్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతకాలం నుంచి కొనసాగిస్తున్నారు? ఇప్పుడు దాదాపుగా 3 నెలల నుంచి కూడా ప్రతి వారం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాము. ఒక 15 వారాలు 15 మంగళవారాలు ఇప్పటికి పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క వారానికి నెక్స్ట్ వారం కల్లా ఆ వారంలో వచ్చే సమస్యలు పూర్తి అవ్వాలి, సమస్యలు పరిష్కారం కావాలి అన్న దిశగా పనిచేస్తున్నాను. దాదాపుగా 80-90% వరకు కూడా సమస్యలకి పరిష్కారం ఇవ్వడం కూడా జరుగుతుంది. యూటీజింగ్ కేసెస్ కానివ్వండి, గృహహింస కానివ్వండి, లేదనంటే ఉద్యోగం లేదు అని కానివ్వండి, పెన్షన్లు రావడం లేదని కానివ్వండి, ఏదైనా స్థానికంగా ఉన్న సమస్యలు కానివ్వండి, ఇలాగ అనేక సమస్యలతో మహిళలు మా దగ్గరికి రావడం జరుగుతుంది. తక్షణమే పరిష్కారం చేయగలిగేవి అప్పటికప్పుడే చేయడం జరుగుతుంది. లేదు కొంత టైం తీసుకునేవైతే వాళ్ళకి నిర్దిష్ట సమయాన్ని ఇచ్చి ఆలోగా దాన్ని ఒక పరిష్కారం చేసే మార్గాన్ని మేము చేస్తూ ఉన్నాము. అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తున్న గల్లా మాధవి ఈ రోజు కూడా సీసీ రోడ్లు అభివృద్ధి పథకం, శిలా పథకాల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించటం, మరి డ్రైనేజీలు కానీ, కుక్కలకు వచ్చి బెడద, అసెంబ్లీలో పోరాటం కానీ, వాటి గురించి మీరేమన్నా చెప్తారు? ఖచ్చితంగా అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ గత సంవత్సరన్నర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి, ఎన్నో ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒక చక్కటి అవకాశం, ప్రజాసేవ అనే ఒక అవకాశం నాకు కలిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కుక్కల సమస్య కావచ్చు, ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాల సమస్య కావచ్చు, త్రాగునీరు సమస్య కావచ్చు, అంటే మనకి టెయిల్ ఎండ్ ఏరియాస్లో మంచినీటి రాని పరిస్థితి కావచ్చు, ఇలా శానిటేషన్ కావచ్చు, డీసిల్టేషన్ కావచ్చు, ఇలా అనేక సమస్యల మీద, ప్లాస్టిక్ కావచ్చు, ఇట్లా అనేక సమస్యల మీద అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. వాటి గురించి పోరాడడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి మనోభావాలు పూర్తిగా ఆవిడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేశారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, గుంటూరు స్పెషల్ కరస్పాండెంట్. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.